హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన pc.com. మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కావున ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే ఈ వీడియోస్ని మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన pc.com. మీ కంప్యూటర్లో ఉన్న డేటాని పెన్ డ్రైవ్ లేదా మెమరీ కార్డ్లోకి కాపీ చేయకుండా, అదేవిధంగా ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని కంప్యూటర్లోకి కాపీ చేయకుండా మీ కంప్యూటర్ని ఎలా వైరస్ నుండి కాపాడుకోవాలనే దాని గురించి ఈ వీడియో. ఇలా చేయడం ద్వారా పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయలేము. ఇలా చేయడానికి మీరు ఎటువంటి సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయాల్సినటువంటి పని లేదు. ఈ ట్రిక్ని ఎక్కువగా సైబర్ కేఫ్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. విండోస్కి +R బటన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా మీకు రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో REG ఎడిట్ అని టైప్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు రిజిస్ట్రీ ఎడిటర్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో మనకు HK లోకల్ మిషన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. యారో కీస్ ద్వారా ప్రెస్ చేయవచ్చు. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ మీద ప్రెస్ చేయండి. దీంట్లో కరెంట్ కంట్రోల్ సెట్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కంట్రోల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ మీద ప్రెస్ చేసి ఈ విధంగా రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూ కీ, స్టోరేజ్ డివైస్, ఎటువంటి స్పేసెస్ లేకుండా నేను ఎలా టైప్ చేస్తానో అలాగే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ డీబర్ 32 బిట్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి రైట్ ప్రొటెక్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి మాడిఫై ఉంది కదా, మాడిఫై మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది, దీన్ని 1 ప్రెస్ చేయండి. 1 చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు మీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూడండి. ఇప్పుడు మనకి ఇందులో డిలీట్ ఆప్షన్ అనేది లేదు. అదేవిధంగా కంప్యూటర్ డేటా కూడా దాంట్లోకి రాదు. చూసారుగా. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పెన్ డ్రైవ్లోకి డేటాని కాపీ చేయాలంటే ఎలాగనేది కూడా చూద్దాం. ఇప్పుడు సేమ్ ఇంత ఉంది ప్రాసెస్ లాగా ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా రైట్ ప్రొటెక్ట్, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి మాడిఫై మీద 0 ప్రెస్ చేయండి. 0 ప్రెస్ చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు పెన్ డ్రైవ్ను రీఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు డిలీట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనం కాపీ చేయాలనుకున్నప్పుడు 0 సెట్ చేసుకోవడం, అదేవిధంగా కాపీ చేయవద్దు అనుకున్నప్పుడు రైట్ ప్రొటెక్షన్ పెట్టాలనుకున్నప్పుడు 1 ప్రెస్ చేయడం, ఇలా చాలా ఇబ్బంది అవుతుంది ఇదంతా ప్రాసెస్ చేయడం. సో దీనికి షార్ట్కట్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టోరేజ్ డివైస్ పాలసీ మనం ఇంత క్రియేట్ చేసాం కదా, దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. కొంచెం ఇక్కడ 0 అంటే ఏంది, మనం USB రైట్ ప్రొటెక్షన్ అనేది డిజేబుల్ చేస్తాం. సో USB అనేది అన్లాక్ చేస్తాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్, ఇక్కడ ఏమని టైప్ చేసుకోవాలంటే USB అన్లాక్, డెస్క్టాప్ మీద పెట్టేసుకోండి. సేవ్. నెక్స్ట్ మాడిఫై చేసి మళ్ళీ 1 ప్రెస్ చేయండి. ఇక్కడ 1 వాల్యూ ఉంటే మనకి ఏంటిది, USB అనేది రైట్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎక్స్పోర్ట్ USB లాక్, సేవ్ చేసుకోండి. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకు ప్రస్తుతం దేంట్లో ఉంది, USB అనేది ఎనేబుల్లో ఉంది.
సో దీన్ని డిసేబుల్ చేయాలి. డిసేబుల్ చేయాలంటే ఇక్కడ ఏంటి యూఎస్బీ లాక్ మీద ప్రెస్ చేసి ఆటోమేటిక్గా డిసేబుల్ అవుతుంది. ప్రస్తుతం డిలీట్ ఆప్షన్ ఉంది అంటే యూఎస్బీ అనేది ఎనేబుల్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని లాక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పెన్ డ్రైవ్ని రీఇన్సర్ట్ చేసి చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది లేదు. సో అది రైట్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని అన్లాక్ చేయాలంటే యూఎస్బీ అన్లాక్, పెన్ డ్రైవ్ రీఇన్సర్ట్ చేయాలి. చూసారు కదా, ఇలా రైట్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేయడం ద్వారా కేవలం ఈ కంప్యూటర్ నుంచి మాత్రమే మనం ఈ రైట్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. వేరే కంప్యూటర్లో పెడితే యూఎస్బీ అనేది కరెక్ట్గానే పనిచేస్తుంది. కేవలం ఈ కంప్యూటర్లో మాత్రమే ఈ సెట్టింగ్. ఇప్పుడు నేను చేసిన ఇదంతా ప్రాసెస్ కూడా మీకు మాన్యువల్గా చేయడానికి కష్టంగా ఉన్నట్లయితే నా వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఈ రెండింటి డౌన్లోడ్ లింక్స్ అనేది ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పీసీలో కాపీ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.